ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ హూజ్ డయామీటర్ ఈజ్ 28 సెంటీమీటర్స్. 28 సెంటీమీటర్ల వ్యాసము గల వృత్తము యొక్క వైశాల్యం. సో మనకు క్వశ్చన్లో డయామీటర్ ఆఫ్ సర్కిల్ ఇచ్చేశారు, ఏరియా ఆఫ్ సర్కిల్ కనుక్కోమంటున్నారు. డయామీటర్ ఆఫ్ సర్కిల్ డి వచ్చేసి 28 సెంటీమీటర్స్. సో మనం కనుక్కోవాల్సింది ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ ఆర్ అనేది రేడియస్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు డి బై 2. సో మనకు డి వాల్యూ తెలుసు, డి వాల్యూ వచ్చేసి 28/2. సో రేడియస్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుందంటే 14 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఇక్కడ పై వాల్యూ వచ్చేసి 22/7 ఇంటూ ఆర్ వాల్యూ వచ్చేసి 14. సో 14 స్క్వేర్. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 22/7 ఇంటూ 14 స్క్వేర్ని 14 ఇంటూ 14గా రాసుకోవచ్చు. సో 7 1 జా 7 2 జా. ఇక్కడ 14 ఇంటూ 2 28, 28 ఇంటూ 22, 28 ఇంటూ 22ని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ 616 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 616 సెంటీమీటర్ స్క్వేర్.